హాయ్ అండి, నేను మీ అమ్మలు. ఇవాళ మనం తమలపాకులతోటి ఒక హెల్తీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూడబోతున్నాం. దీనికోసం ముందుగా ఏంటంటే ఒక 2.5 కప్పులు నీళ్లు తీసుకొని బాగా మరగబెట్టండి. తమలపాకుల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇవి మెయిన్గా ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు రాకుండా, అంటే దగ్గు, జలుబు, ఆస్తమా, అలాగే కీళ్ళ నొప్పులు కూడా, వీటి నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక చిన్న పసుపు కొమ్మ తీసుకోండి, పచ్చిది, ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర పసుపు కొమ్మ కనుక లేకపోయినట్టయితే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మరగనివ్వండి. అలాగే దాల్చిన చెక్క ఒక 2 చిన్న ముక్కలు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి. నేను ఇక్కడ కొన్నే తీసుకున్నాను అనమాట మిరియాలు. అలాగే తమలపాకులు ఒక 2 నుంచి 3 వరకు ఇలా తుంచుకొని వేసుకోండి, లేకపోతే మీరు ఆకులుగా కూడా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకొక హెల్త్ టిప్ ఏంటంటే వీటిని బాగా ఆముదం రాసి వేడి చేసి చిన్నపిల్లలకి బాగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఛాతీ మీద వేశారనుకోండి, వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది అనమాట. ఇది టిప్ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు వీటిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పటిక బెల్లం అనమాట. పటిక అంటే, లేకపోతే ఒక స్పూన్ తేనె వేసుకొని సర్వ్ చేసుకోండి గ్లాస్లోకి. గోరువెచ్చగా లేకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేయండి. అలాగే ఇది మనం చాలా వరకు 1 లీటర్ వరకు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 3 డేస్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎంతో హెల్తీగా ఉండేటువంటి మనకు తమలపాకులతో డ్రింక్ రెడీ అయిపోయింది.